తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ గండం తప్పడం లేదా? ఇన్ఛార్జిగా ఎవరిని పంపినా పార్టీలో పద్ధతులను మార్చలేకపోతున్నారా? మీనాక్షి నటరాజన్ తన మార్కు చూపించలేకపోతున్నారా? మీనాక్షి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆమె మౌనం టీ కాంగ్రెస్ కు మళ్లీ పాత రోజులను తేనుందా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను ప్రకటించగానే చాలా మంది కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. మీనాక్షి రాగానే కాంగ్రెస్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారని, ఇకపై కాంగ్రెస్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని హస్తం నేతలు భావించారు. అయితే మీనాక్షి నటరాజన్ మాత్రం పార్టీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఎన్ని ఇబ్బందులున్నా మీనాక్షి మౌనంగా ఉండడం కాంగ్రెస్ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయానికి పార్టీ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి ఉన్నారు. ఆమెపై పలు ఆరోపణలు, విమర్శలు రావడంతో పక్కన పెట్టారు. అధికారంలో ఉన్న రాష్ట్రానికి పార్టీ ఇన్ఛార్జ్ అదనపు బలం కావాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ను తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే పార్టీ ఇన్ఛార్జి మారారు తప్ప పార్టీలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని పలువురు హస్తం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ పార్టీ అంతర్గత ఇబ్బందులపై కొత్త ఇన్ఛార్జ్ కూడా చేతులెత్తేయడంతో హస్తం పార్టీ పరిస్థితి ఎప్పట్లాగే తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ నియామకంతో పార్టీలో సమూల మార్పులు వస్తాయని జోరుగా ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే మొదట్లో సింప్లిసిటీతో అందరినీ మెప్పించిన మీనాక్షి నటరాజన్ ఆ తర్వాత పార్టీని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూ అంటూ 2-3 రోజులు హడావిడి చేసిన నటరాజన్ 17 పార్లమెంట్ నియోజకవర్గాలపై పూర్తిస్థాయి సమీక్ష చేయనేలేదు. మరోవైపు 10కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిత్యం పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సమస్యల్ని పరిష్కరించేందుకు జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జి మంత్రులు ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదు. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో పదవులు రావాలంటే 2017కి ముందు నుంచే కాంగ్రెస్లో ఉండాలనే కొత్త నిబంధన పెట్టారు. ఈ రూల్ పెట్టుకున్నప్పటికీ కొందరు నేతల విషయంలో పక్కన పెట్టి మరీ పార్టీ పదవులు ఇస్తున్నారు. దీంతో కొందరు నేతలకే నిబంధనలా అని పార్టీలోని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఇన్ఛార్జీల లాగానే మీనాక్షి వ్యవహరిస్తున్నారని, ఇలా అయితే పార్టీకి పాత రోజులే ఉంటాయని పలువురు నేతలు భావిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని 3 నెలలే అయింది. కొన్ని రోజుల్లోనే తన మార్కు చూపిస్తారని పలువురు హస్తం నేతలు చెబుతున్నారు. అయితే ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుందని మరికొంతమంది నేతలు చెబుతున్నారు. పార్టీలో సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని హస్తం కార్యకర్తలు చెబుతున్నారు. అయితే మీనాక్షి ఏం చేస్తారో చూడాలి.